My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం నాయనా. ఈరోజు నిజ సైనికుడు గురించిన సత్యాలు తండ్రి, మేము నీ రాయబారులం అనే సత్యాల గురించి మేము నేర్చుకుంటుండగా నాతో మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నిజ సైనికుడు చేసే ఆత్మీయ పోరాటం, ఆత్మల కోసం పోరాటం. అవునండి, ఆత్మీయ పోరాటం, ఆత్మల కోసం పోరాటం. అవునండి, సైనికుడు ఏం చేస్తాడండి? పోరాటం చేస్తాడు. తన జీవితం అంతా కూడా పోరాటమే. సైనికుడు అంటేనే పోరాడేవాడు. ఎవరి కోసం? న్యాయం కోసం, మంచి కోసం, దేశం కోసం. మరి ఏ రకంగా ఎలాంటి బాధ్యత మరి తనకి అప్పచెప్పబడిందో దానికోసం పోరాడేవాడు. మరి అది సేవకుడు అండి. అది సేవకుడి పని. మరి అలాగే అంటే సైనికుడు అండి, క్షమించండి, సైనికుడి గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే నిజ సైనికుడు ఎవరు అనేది కూడా చూస్తే, మరి సైనికుడైనా నిజ సైనికుడైనా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారే. మనము ఉదాహరణ చూస్తే మరి బైబిల్ గ్రంథంలో మనమందరము కూడా ఆయన సేవకులమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆయన సైనికులమై ఉన్నాము. వీఆర్ ద అంబాసిడర్స్, అంటే దేవుని యొక్క క్రీస్తు యొక్క రాయబారులముగా ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆయన వెసల్స్ మాస్టర్స్ పీస్ అంటే ఆయన చేతిలో ఆయన వెసల్స్గా, పాత్రలుగా ఉన్నామని కూడా మరి దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ నేను ఇవాళ చెప్పాలనుకున్న పర్ఫెక్ట్ అంశం ఏంటి అంటే, నిజ సైనికుడి చేసే ఆత్మీయ పోరాటం, ఆత్మల కొరకు పోరాటం. చూడండి, నిజ సైనికుడు చేసే ఆత్మీయ పోరాటం అంటే తను సొంతంగా చేసుకునే పోరాటం, అలాగే ఆత్మల కోసం పోరాటం అంటే వేరే ఆత్మల కోసం తను చేసే పోరాటం గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. అయితే మరి 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 10 వచనాలే కావచ్చు, తర్వాత 3వ అధ్యాయం 4వ అధ్యాయం, ఇవన్నీ చూసినప్పుడు మనకి కొన్ని అర్థమవుతూ ఉంటాయండి. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? 2 తిమోతి 2వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు, మరి కొన్ని వచనాలు మాత్రమే ఇక్కడ నేను చదువుతానండి మీకోసం. ఏంటంటే, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరుకులకిని మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చి సాక్ష్యము యుక్త కాలమునందు ఇయ్యబడును. మరి ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించుచున్నవాడను, అపోస్తులుడను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడను గాను నియమించబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసండి ఇక్కడ పౌలు భక్తుడు? కావున ప్రతి స్థలమునందును పురుషులను కోపమును మరి సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన వలెననియు కోరుచున్నాను. ఆ తర్వాత మరి ఇంకా అలా ధ్యానించుకుంటూ వెళ్తూ ఉంటే మరి ఎన్నో మాటలు, సత్యాలు ఇక్కడ ఉంటాయి. మరి తర్వాత చూస్తే, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీయే మోసపరచబడిందని. సరే, ఇవన్నీ కాదు, కానీ ఇక్కడ నేనేమనుకున్నాను, ఇక్కడ తను పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి అనే శిష్యుడికి రాస్తున్నాడు. ఒక సేవకుడు ఎలా ఉండాలి, ఒక బోధకుడు ఎలా ఉండాలి. తనైతే మరి పౌలు భక్తుడైతే తనకు అప్పచెప్పిన బాధ్యతని మరి ముగించుతున్న సమయంలో ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ ఇంకా అంటే
చర్య సమాప్తం అయిపోతుందని తనకు తెలుస్తుంది, తన వయసు కూడా అయిపోతుండొచ్చు. సరే, మరి తన శిష్యుడైన తిమోతికి బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడంటే ఒక సేవకుడు ఎలా ఉండాలి, ఒక సైనికుడు ఎలా ఉండాలి, మరి నేనైతే ఇదిగో సువార్త నిమిత్తము మరి అపోస్తులుగా మరి సాక్ష్యం ఇస్తున్నానని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత నేను ప్రకటించుటకే, సత్యంను ప్రకటించుటకే పిలువబడి ఉన్నాను అంటే తను పిలువబడి ఉన్నాడు అంటే ఇక్కడ తిమోతి కూడా నీవు కూడా అలాగే ఉన్నావు, నువ్వు కూడా అలాగే చెయ్యి అని కొన్ని బోధలు చెప్తా ఉన్నాడు తనకి. అలాగే మరి హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం ధ్యానిస్తే అక్కడ ఎలా ఉంటుందంటే 1 నుండి 4 వచనాలండి 5వ అధ్యాయం. అక్కడ ఏముంటుందంటే మరి యాజకుల గురించి ఉంది. యాజకులంట ఎలా ఉండాలి అంటే మరి దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నవారు, దేవుని వైపు చూస్తున్నవారు, వారంట కనికరము కలిగి ఉండాలంట. ఏంటంటే కనికరము ఎవరి పట్ల? మనుషుల పట్ల. మరి యాజకుడు పాత నిబంధనలు చూసినప్పుడు యాజకుడు ఏం చేసేవాడంటే ప్రధాన యాజకుడు ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన నిమిత్తము అలాగే తన తోటివారి ప్రజల నిమిత్తము అంటే ఆ ఇజ్రాయిల్ జనాంగము నిమిత్తము పాప పరిహారార్థముగా బలులు అర్పించాలి. అంటే తన కోసము మాత్రమే కాదు ఇతరుల కోసము కూడా తను అర్పించవలసిన వాడుగా ఉన్నాడు. ఏం అర్పించాలి? పాపానికి సంబంధించిన అర్పణలు, వారు చేసిన తప్పులు పాపాలు ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో మరి అక్కడ అర్పించినప్పుడు దేవుడు వారి పాపములు క్షమిస్తాడంట. మరి వారి పాపములు క్షమించబడమే కాదు మరి దేవుడు ఏం చేస్తాడు? వారిని పరిశుద్ధులుగా మారుస్తాడు. అది పాత నిబంధన ప్రకారంగా అండి. అయితే ఇక్కడ ఆ యాజకుల పని ఏంటి అంటే వారు బలహీనులే కాబట్టి వారి నిమిత్తము మాత్రమే కాదు, కానీ అంటే వారు బలహీనులే, వారు మామూలు మనుషులే అండి. అవును, యాజకులుగా ఎన్నుకొనబడిన వారే దేవుడి చేతిలో. దేవునికి ఇప్పుడు చూడండి, ఇక్కడ మధ్యవర్తి ఎవరూ లేరు, యేసుప్రభే. ఎవరికండి? మనుషులకి దేవుడికి మధ్యలో మధ్యవర్తులు ఎవరూ లేరు, క్రీస్తు మాత్రమే. అప్పుడు ఆ కాలంలో మధ్యవర్తి ఎవరున్నారు అంటే ప్రధాన యాజకుడు ఉన్నాడు. మధ్యవర్తిగా వారు నిలబడి మరి వారి పాపములతో సహా మరి లోకంలో వాళ్ళ పాపములకు కూడా అర్పించవలసినగా ఉంది. అయితే వీరేం చేయాలి? వారిని ఎలా చూడాలి అంటే మరి ప్రేమతో చూడాలి, కనికరంతో చూడాలి. మనము చూడండి, ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే మనం ఎలా చూస్తాం? మరి మంచి కళ్ళతో చూడం. వారు తప్పు చేశారు, వాళ్ళు పాపం చేశారు అని చెప్పేసి నిందిస్తూ ఉంటాం, తీర్పు తీరుస్తూ ఉంటాం. నా మట్టుకి నేను కూడా అండి నిజంగా చెప్తున్నాను, తీర్పు తీర్చొద్దు అని బోధించిన నేను, తీర్పు తీర్చకూడదు అని అనుకున్న నేను, అంటే దేవుడు నేర్పించినాడు. అయితే నేనే తీర్పులో పడిపోయినానండి నిజంగా. ఎందుకంటే తీర్పు తీర్చాల్సిన పరిస్థితులు వచ్చాయి, తీర్పు తీర్చేసాను. తర్వాత నిజంగా దేవుడు ఒట్టిగా దాచిపెట్టుకోడు కదండి, మనది రివర్స్ వస్తుంది. మనం బాల్ కొట్టామా, బాల్ని గోడకేస్తే అది ఖచ్చితంగా వెనక్కి వస్తుందండి, మనకి తగులుతుంది అన్నట్టుగా. మనం పైకి ఏదైనా ఇసిరేస్తే కిందికి వచ్చినట్టుగా. నిజంగా నేను కొన్ని విషయాలలో తీర్పు తీర్చానండి చాలామందిని. అంటే కావాలని కాదు, పగతో ప్రతీకారముతో అన్నీ కాదు, కానీ అయ్యో ఇలా ఉన్నారు, అలా ఎందుకుంటారు, అలా ఎందుకున్నారు అని డైరెక్ట్గానే కావచ్చు, ఇండైరెక్ట్గానే కావచ్చు, వేరే వాళ్ళ దగ్గర మాట్లాడడం విషయంలోనే కావచ్చు. నేను అలా మరి కొంతకాలం కిందట చేసినప్పుడు నిజంగా అవే రాళ్ళు తిరిగి వచ్చాయి, అదే బాలు నాకు వచ్చి పడిందండి. ఆ తర్వాత అనుకున్న ప్రభా ఇదేంటి ప్రభా, అందరికీ చెప్పిన నేను, అందరినీ గండించిన నేను, అందరి విషయంలో మరి నేను సరి చేసుకుంటూ వెళ్ళిపోయిన నేను. ఇదిగో అందరి అంటే ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నాడు, అందరి పాపాలకి మరి క్షమార్పణగా నేను అర్పిస్తుంటుండగా మరి నేను కూడా అదే పాపంలో పడిపోయాను అన్నట్టు నేను ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా దేవాది దేవుడు ఈ వాక్యంతో నన్ను దర్శించాడండి. అవును, మనం మనుషులము, బలహీనులమే కాబట్టి మరి దేవుడు బోధిస్తున్నాడు. మరి బలహీనం కదని దాన్నే మరి అలవాటుగా పెట్టేసుకొని ఇష్టం ఉన్నట్టు బ్రతకమని దేవుడు చెప్పట్లేదు. కానీ ఎస్, యూ విల్ ఫాల్, యూ విల్ జడ్జ్, యూ విల్ బీ మరి మీరు తప్పు చేస్తారు, కానీ మరి సరి చేసుకోండి, నిలబడండి. మనము మనుషులమే, మనము బలహీనలమే, అలాగే అవతల వాళ్ళు కూడా బలహీనలే. నువ్వు బలహీనుడవైతే నీ పక్కనున్న వాళ్ళు కూడా బలహీనలే అండి. మన పాపాలకైతే దేవుడు వెల చెల్లించాడా, అవతల వాళ్ళకి చెల్లించలేదా అనే సత్యం కూడా మనం ఎప్పుడు కూడా మన మనసులో అంతరాత్మలో పెట్టుకోవాలి. అయితే నిజ సేవకుడి గురించి నేను మాట్లాడుతున్నానండి. ఆయన చేసే పోరాటం ఇక్కడే ఆత్మీయ పోరాటం ఆరంభించబడుతుంది. ఎక్కడంటే తన విషయంలో తన కోసము ఇక్కడ ప్రధాన యాజకుడు తన పాపం నిమిత్తము బలి అర్పణ అర్పిస్తూ ఉంటుండగా, అలాగే మనము కూడా ఆయన సేవకులమే కావచ్చు, ఆయన చేత ఏర్పాటు చేయబడిన వారమే కావచ్చు, మన ద్వారా ఎన్నో కార్యములు, అద్భుతములు, సేవ
పరిచర్య గొప్పగా జరుగుతుండొచ్చు, కానీ ఒక్కటి మర్చిపోవద్దు, మనము కూడా బలహీనులమే. ఆ బలహీనతలో మనము కూడా ఆత్మీయ పోరాటము పోరాడవలసిన వారమే. అంటే నా కోసము నేను ఆత్మీయ పోరాటము దేవుని సహాయంతో చేయవలసింది. అంటే నా సొంత శక్తి సరిపోదండి, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని చెప్పిన దేవుని మాటని ఎత్తి పట్టి నమ్ముతూ విశ్వసిస్తూ నేను కూడా ఆత్మీయ పోరాటంలో నిలబడాలా, ఆత్మీయ పోరాటంలో నేను గెలవాలి. అది ముందుగా మనం జయించవలసిన పోరాటం ఎక్కడంటే పాపం మీద జయించాలని, పాపాన్ని మనం జయించాలి. పాపంలో పడకుండా దాన్ని మనము తొక్కి పడేయాలి. నిజమే, సాతాన్ని అయితే మనం కాళ్ళ కింద తొక్కి పడేస్తామని చెప్పేసి చెప్పడానికి బాగుంటుంది, కానీ నిజంగా మనం తొక్కి పడేవాల్సింది ఏంటి తెలుసని, పాపపు బీజాలని. ఇదిగో పాపానికి సంబంధించినవి, పాప ఆలోచనలు, పాపపు క్రియలు, పాపం అనేది ఏదైతే మనలో ఉందో దాన్ని మనం ముందుగా తొక్కి పడేయాలండి. హల్లెలూయా. అక్కడ నిజమైన ఆత్మీయ పోరాటం మనం పోరాడితే మనము గెలుస్తాము. మనం గెలవడం మాత్రమే కాదు, మనం ఇతరులని కూడా అవును, మరి అక్కడ యూదా పత్రికలో క్లియర్గా రాయబడి ఉంటుంది, ఇదిగో అగ్నిలోకి వెళ్ళి లాగినట్టుగా వాళ్ళని లాగమంటున్నాడు. ఎవరిని లాగమంటున్నాడు? అగ్నిలో నువ్వుంటే నువ్వు బయటకు రావడమే కష్టం, అలాంటిది బయట వాళ్ళని ఎట్లా లాక్కొని వస్తావు? నీకే ఒకరి సహాయం కావాల్సి వస్తుంది. అందుకోసమే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిజమే మనము బలహీనమే, మన కోసము మనము ప్రార్థన చేసుకోవాలి, మన కోసం మనం నిలబడాలి, మన కోసం మనము ఆత్మీయ పోరాటము చేయాలి. అలాగే నశించున్న ఆత్మల కోసం కూడా పోరాటము చేయాలి. అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, ఒక నిజ సైనికుడిగా నిలబడి వారి పాపాల నిమిత్తము ప్రార్థన చేయాలి, వారిని విడిపించాలి, వారిని బయటకి లాగాలి. అగ్నిలోకి వెళ్ళి లాగినట్టుగా మనం వారిని లాగినప్పుడు వారు కూడా విమోచన పొందుకుంటారు, వారు కూడా విడుదల పొందుకుంటారు. దానికి మరి దేవాది దేవుడే సహాయం చేయును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనము కూడా బలహీనమే, మనలాగే ఇతరులు కూడా బలహీనులే అని తెలుసుకున్నప్పుడు మనం ఇతరులని ప్రేమించగలుగుతాం, వారి కోసం ఏదన్నా చేయగలుగుతాం అండి. నిజంగా దేవుడు ఏమంటున్నాడు? డోంట్ కిల్ ఎనీబడి. మనుషులను చంపొద్దు. ఎందుకు చంపొద్దు అని అంటే, మనుషులు ఎవరి రూపంలో చేయబడ్డారు? దేవుని రూపంలో చేయబడ్డారు. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అంటే ఒక వ్యక్తిని మనం చంపినా, ఒక వ్యక్తిని మనం పాయింట్అవుట్ చేసి చూపించినా అక్కడ ఏమీ జరుగుతుందంటే, దేవుని పోలికలో, సరే తను తప్పే చేశాడా ఒప్ప చేశాడు తర్వాత విషయమని, కానీ దేవుని పోలికలలో అయితే తను రూపించబడ్డాడు, దేవుని చేతులతో అయితే ఆయన చెక్కబడ్డాడు. కాబట్టి మనము తీర్పు తీర్చడానికి లేదు అని దేవుడు చెప్తున్నాడండి. అవును, అది కూడా ఎప్పుడు వరకు అంటే అంతం వరకు తీర్పు తీర్చడానికి లేదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను రోజు మీకు వాక్యబోధ చేస్తున్నాను, మంచిదే. రేపటి దినమున నా జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు, నిన్నటి వరకు నా జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, అంటే మీకు తెలీదు, కానీ నాకు తెలుసు, నన్ను చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు నేను నిలబడి వాక్యం చెప్తున్నంత మాత్రాన వాళ్ళు అరే పలానా సమయంలో పలానా రీతిగా ఉంది, కానీ ఇప్పుడు వాక్యం చెప్తుంది అంటే అక్కడ కొంతమందికి నేను మారినట్టుగా తెలుసు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఆనందిస్తారు. కానీ నేను మారానన్న విషయము, నా జీవితంలో ఏమి జరిగింది, మధ్యలో ఏమి జరిగిందన్న విషయం తెలియని వారు మాత్రం అరే చెప్పడానికి వచ్చిందిలే అని చెప్పేసి వారు ఏం చేస్తారు? నన్ను తీర్పు తీర్చుతూ ఉంటారండి. నిజమే, కానీ ఏదేమైనా కానీ నేనేంటో మనమేంటో దేవుడికి తెలుసు. కాబట్టి మనము ముందుకు సాగవలసిన వారు మనం. ఎవరిని బట్టి మనము తీర్పు తీర్చినా, ఎవరు మనల్ని తీర్పు తీర్చినా అది కరెక్ట్ కాదని, ఎవరిని మనం తీర్పు తీర్చకూడదని మనం తెలుసుకోవాల్సిన వారిగా ఉన్నాము. అయితే ఇక్కడ చూడండి, ఆ ప్రధాన యాజకుడి యొక్క పని ఏంటి అంటే, మరి తను కూడా బలహీనుడు. నిజం చెప్పాలంటే నిజమైన ప్రధాన యాజకుడు ఎవరండి? మనకైతే యేసు ప్రభు వారు ఉన్నారు. అప్పుడు ఆ వ్యక్తి, మరి ఆ ఎన్నుకోబడిన అహరోను లాగా ఎన్నుకోబడిన వ్యక్తులు అక్కడ ప్రధాన యాజకులుగా ఉండి వారి పాపాలతో పాటుగా ఇతరుల పాపాలకి కూడా బలి చెల్లించారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు మనకి ప్రధాన యాజకుడుగా ఉండి మన స్థానంలో తను నిలబడి మన కోసం బలి అర్పించిన తర్వాత ఇంకా మనల్ని తీర్పు తీర్చేవారు ఎవరు లేరని మరి రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్లియర్గా రాయబడింది. హూ ఆర్ దేర్ హూ విల్ కండెమ్ యూ అంట. అంటే నేను దోషారోపణ చేయడానికి ఎవరు లేరు, చేయకూడదు అంట. మనం అంటే తప్పును తప్పుగా చూపించాలండి, సరిచేయాలి, అది బాధ్యతగా తీసుకోవాలి. కానీ మరి అది దూషించినట్టుగా, మరి తిట్టినట్టుగా కాకుండా గద్దించాలి, మంచిది, సరిచేయాలి, మంచిది. మరి వాక్యం అందుకే కదా ఉందండి. ఎందుకుంది వాక్యం? సరిచేయడానికి, సరిచేయుటకు, అందు మాత్రమే కాదు ఆదరించుటకు, ఓదార్చుటకు, మార్చుటకు. మరి వాక్యం అనే అర్థం లాంటి వాక్యం మనకి ఇవ్వబడింది. మరి సరిచేసే వాక్యం మనకి ఇవ్వబడింది. దాన్ని బోధించాలి, చెప్పాలి, ఖండించాలి, సరిచేయాలి. అన్ని రకాలుగా బ్యాలెన్సింగ్గా మనం వాడుకుంటే మనం అవతల వాళ్ళకి దీవెనకరంగా ఉంటామని. ఒకటే పనిగా శపిస్తూ శాపంలో పెడితే కాదు. అయితే నిజంగా చెప్పాలంటే మరి నిజ సైనికుడు ఎవరు అంటే, ఇతరులను దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, సమాధానమును కలగచేసేవాడు, నెమ్మదినిచ్చేవాడు, ఓదార్చేవాడు. తన కోసం మాత్రమే కాదు,
మరి ఆత్మల కోసం పోరాడేవాడు అంటే ఇతరుల కోసం పోరాడేవాడు. మరి పోరాడి ఏం చేస్తాడంటే వాళ్ళని దేవుని వైపు ఆకర్షించేలాగా నిలబడతాడు. తను చేయాల్సిన ప్రయాసం తను చేస్తాడు. అయితే మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి 12 నుండి 20వ వచనం వరకు చూసినప్పుడు కూడా అక్కడ మరి ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్తే అక్కడ ఏముంటుందంటే వి విల్ లివ్ ఫర్ క్రైస్ట్ అలోన్. అక్కడ ఏమంటే ఆ 15వ వచనం చూస్తే మనము దేవుని కోసము మాత్రమే జీవించే వారిగా ఉండాలంట. మరి అంత మాత్రమే కాదు, మరి ఆ సమాధానకర్త అయిన దేవుని వైపు మనము ఇతరులని తిప్పడానికి మరి మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ ఇవ్వబడిందంట. ఎందుకంటే సమకూర్చే మరి దేవుని వైపు అందరినీ తీసుకొచ్చే, వాళ్ళు తప్పిపోయిన వారా, పడిపోయిన వారా, అసలు దేవుని గురించి తెలియని వాళ్ళ, మరి ఎవరైనా సరే వారిని దేవుని వైపు తీసుకొచ్చే పరిచర్య ఆ నిజ సైనికుడైన క్రైస్తవుడికి, మనకి సేవకులకి ఇవ్వబడిందండి. అది మనము నమ్మకంగా చేయవలసిన వారిగా ఉన్నాం. అవున తర్వాత మరి వాక్యము ద్వారానే ఇది జరుగును, ప్రార్థన ద్వారానే ఇది జరుగును, పరిచర్య ద్వారానే ఇది జరుగును. కాబట్టి మనకు అప్పచెప్పిన ప్రతి పరిచర్య బాధ్యతని నమ్మకంగా చేయాలి. అయితే రాయబారులం అండి, ఎలాంటి రాయబారులము? రాయబారుల గురించి తెలుసు కదండి. ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నవాడే రాయబారి. ఇప్పుడు మనం ఎవరికి రాయబారులము అంటే ఎవరి మధ్యలో మనం రాయబారులుగా ఉంటామంటే సేవకులమైతేనా విశ్వాసులమైనా కూడా మనము మరి ఒకరి కోసం నిలబడ్డప్పుడు దేవునికి ఆ వ్యక్తికి మధ్యలో మనం రాయబారులుగా ఉంటాము. మరి రాయబారి ఎప్పుడు కూడా మరి మంచి వార్తలే తెస్తాడా, చెడు వార్తలే తెస్తాడా అంటే అలాని కాదు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడు కూడా మంచి వార్తలే తీసుకురావాలి. అవునండి, ఇప్పుడు మనకి నిజం చెప్పాలంటే మంచి వార్తలు ఏమున్నాయండి చెప్పడానికి? దేవుని రాకడ రాబోతుంది, సరి చేసుకో మరి అని గద్దిస్తున్న కాలంలో మనం ఉన్నాం. నిజమే, గద్దించాలి. ఎందుకంటే దేవుని రాకడ ఆలస్యమవుతుంది, మంచిదే. ఆలస్యం కాలేదనుకోండి ఎంతోమంది నరకానికి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఆ పరిస్థితుల్లో ఎవరు ఉండకూడదని ఆలస్యం జరుగుతుందేమో, కానీ మనము మధ్యవర్తులుగా నిలబడి వారిని మరి ఆ నరకం నుండి తప్పించాలి అంటే మనం చేయవలసిన బాధ్యతలు నమ్మకంగా మనం చేయవలసిన వారంగా ఉన్నాం. ఆ తర్వాత మరి అంత మాత్రమే కాదు, ఇక్కడ 20-21 వచనాలు చూసినప్పుడు దేవాది దేవుడే మన పాపముల నిమిత్తము బలియాగమైపోయాడు. హీ బికేమ్ సిన్ అంటాడు. ఇప్పుడు పాపం ఎవరంటే నిజమే, మనం పాపాన్ని కాళ్ళ కింద తొక్కి పడేయాలని, అంటే మనల్ని వెళ్తున్న పాపాన్ని మనం తొక్కి పడేయాలి. ఎందుకంటే దేవాది దేవుడు చేసిన గొప్ప పని ఏంటి తెలుసా అండి? పాపమే లేనివాడు, పాపం ఎరుగనివాడు పాపముగా మారిపోయాడండి. ఎందుకు పాపంగా మారిపోయాడు అంటే నిజం చెప్పాలంటే ఆయన పాపంలాగా మారలేదు, కానీ ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన పైన మోసుకున్నాడు. ఆయన పైన మోసుకొని ఏం చేశాడంటే వెల చెల్లించేశాడు. వెల చెల్లించడం అంటే ఇంకా అక్కడ పాపంని మొత్తం సర్వనాశనం చేసేసేసాడండి. ఇంకా అసలు దేవునితో పోట్లాడేవారు ఎవరైనా ఉంటారని, ఒకవేళ పోట్లాడినా గెలవగలరా? అక్కడ ఎవరికి దేవునికి పాపానికి మధ్యలో పోరాటం అనేది జరిగింది. ఆ పోరాటంలో మరి పాపాన్ని మొత్తము కూడా జయించేశాడు. ఆ జయించిన తర్వాత దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటంటే మనము కూడా జయించగలము అనే అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. దేన్ని జయించగలమంటే పాపాన్ని జయించగలం. మన శక్తి సరిపోతుందా? సరిపోదు. కాబట్టి ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా, అనాథలుగా విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మనిచ్చి పవిత్రులుగా బ్రతకడానికి సమకూర్చాడండి. అవును, ఈ లోకంలో పాపపు బీజాలు ఉన్నాయి, ఇంకా పాపపు క్రియలు జరుగుతూనే ఉన్నాయి. ఆకర్షించబడుతున్నామండి పాపానికండి, దేవునికి కాదు, పాపానికి ఆకర్షించబడుతున్నాం. ఏర్పాటు చేయబడుతున్న వాళ్ళే త్రుట్టిల్లుతున్న కాలంలో ఉన్నామండి. నిజముగా ఎంతో భయం వేస్తుంది మాట విన్న ప్రతిసారి. ఎందుకంటే ప్రభా, ఏర్పాటు చేయబడుతున్న వాళ్ళంటే నేను కూడా ఏర్పాటు చేయబడిన దాన్ని, మనం కూడా ఏర్పాటు చేయబడిన వాళ్ళు కూడా త్రొట్టిల్లుతున్నా అంటే ప్రభా, నేనెక్కడ త్రొట్టిల్లుతున్నానేమో కాదండి, త్రొట్టిల్లానని కూడా మరి దేవుని ఎదుట మీ ఎదుట ఒప్పుకుంటున్నాను. కానీ దేవుని కృపతో లేవడానికి కృపనిచ్చినాడు. లేసే వాళ్ళ లిస్టులో ఉండాలి, కానీ త్రొట్టిల్లినా కూడా లేసే లిస్టులో మనం ఉండాలి. కానీ త్రొట్టిల్లి అదే స్థితిలో మనం ఉండకూడదని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అవునండి, మరొక్కసారి నిజ సైనికుడి పోరాటం గురించి మరి మాట్లాడుతున్నాను. మన జీవిత విధానం ఎలా ఉండాలి అంటే ఎల్లవేళలా అన్ని వేళలా క్రీస్తుకి మనము మరి మా ప్రజలకి మధ్యవర్తిగా మనం ఉండాలి. ఆల్రెడీ క్రీస్తు వారు ఉన్నారు, కానీ మనల్ని పెంచి ఉన్నారు. ఆయన మన చేతుల్ని కోరుకుంటున్నాడు, మన చూపుల్ని కోరుకుంటున్నాడు, మన కాళ్ళని, మన ప్రవర్తనని కోరుకుంటున్నాడు. మన ద్వారా ఆయన చేయవలసిన కార్యములన్నీ చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని కనురెప్ప పాటను కూడా విడిచిపెట్టకుండా ఆత్మానుసారంగా నడిపించాలని కోరుకుంటున్నాడు. ఆయన స్వరం మనం విని ఆయనలాగా మనం జీవించవలసిన వారిగా ఉన్నాం. అయితే మరి ఒక్కసారి ఆలోచన చేస్తే
ఒక ఒక సేవకుడి జీవితం ఎలా ఉంటుంది అంటే మరి అంటే ఇప్పుడు ఒక దేశ సరిహద్దుల్లో పోట్లాడే సైనికుడి గురించి మనం కాసేపు ధ్యానిస్తే మరి అతనికి తెలుసండి మరి యుద్ధానికి మిలిటరీ అంటే మిలిటరీ తీసుకుంటే మిలిటరీలో జాయిన్ అయ్యేవాడికి 100% తెలుసండి. ఏంటి 100% తెలుసు తన జీవితం సగంలో ఆగిపోవచ్చు, అంటే తను చనిపోవచ్చు, బ్రతకొచ్చు, 50-50 ఛాన్సెస్. తను తిరిగి వస్తాడని నమ్మకం లేదు. ఒకవేళ తను ట్రైనింగ్కి వెళ్ళినను లేకపోతే ఎక్కడ సరిహద్దులో నిలబడ్డను, వారు ఏ క్యాంపులకు వెళ్ళినను వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి తెలుసు అండి, తెలియదు కాదు, తెలుసు. దే నో వెదర్ దే లీవ్ ఆర్ డై. ఫర్ వాట్? ఫర్ ద కంట్రీ. ఆలోచించండి, దేశం కోసమని. మనుషుల కోసము అయ్యుండొచ్చు, కానీ ఫస్ట్ వాళ్ళు దేశభక్తితోటి, దేశం పైన ఉన్న ప్రేమతోని, వారిలో దేవుడు పెట్టిన ఆ హృదయాన్ని బట్టి వారు దేశ సరిహద్దుల్లోకి వాళ్ళు బ్రతికినా బ్రతుకుతాము, చచ్చినా పర్లేదు కానీ అని చెప్పేసి నమ్మకమైన విశ్వాసంలాగా వాళ్ళు వెళ్ళిపోయి యుద్ధం చేస్తారు. ఎంతమంది బ్రతుకుతున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు అనేది కాదు, కానీ వాళ్ళకి మరి జీవితం అంతా కూడా యుద్ధమే. ఏదో ఒక రకమైన యుద్ధం, కావలిగా ఉంటారు, పోరాడుతూ ఉంటారు. మరి సరే, ఒక్కొక్కసారి దేశాల్లో యుద్ధం లేకపోతే మంచిదండి. వాళ్ళు కావలి కాసుకుంటూ, వారు చేసే పనులు చేసుకుంటూ, వారికి ఉన్న బాధ్యతలు నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతారు. కానీ యుద్ధమే వచ్చినదనుకోండి, వారి జీవితం మాత్రం ఆల్మోస్ట్గా వారు బ్రతుకుతారా చేస్తారా అనేది కూడా ఎవరికి తెలియదు, అది వారికి కూడా తెలియదు. అయితే వాళ్ళని పంపించిన తల్లిదండ్రులకి తెలుసు, వారి కుటుంబ సభ్యులకి తెలుసు, వారు బ్రతికి వస్తారో రారో తెలుసు, కానీ అంటే వస్తారని గ్యారంటీ లేదని తెలుసండి. అలాగే మరి వదిలేస్తున్నారా? అవసరమా వారు వెళ్ళి అక్కడ సరిహద్దుల్లో పనిచేయడం? కానీ నిలబడతారు. అది దేవుడు వారికి ఇచ్చిన మనస్సు, దేవుడు వాళ్ళలో పెట్టిన ఆ తలాంతు. మనకి మరి దేవుని బిడ్డలమైన మనమేం చేయాలి? అయితే సరిహద్దుల్లో వారు నిలబడ్డానో కూడా మరి సరిహద్దులకి మరి సమాధానం ఇచ్చేవాడు దేవాది దేవుడు అని వాక్యం చెప్పట్లేదా? సరిహద్దులు విశాలపరచడం గురించే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా నాకు 4 ఎకరాలు ఉంది, ఇంకో 40 ఎకరాలు ఈ ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మనము సరిహద్దులలో సమాధానమని కీర్తనాకారుడు 147 అధ్యాయంలో మరి 14వ వచనంలో క్లియర్గా మాట్లాడతాడు. ఏంటంటే సరిహద్దులలో సమాధానం ఇచ్చేవాడు దేవాది దేవుడంట. హల్లెలూయా. మనకి సరిహద్దులు, మన సరిహద్దుల్లో, మన దేశ సరిహద్దుల్లో సమాధానం ఇచ్చేవాడు కూడా దేవుడే. ప్రతి దేశానికి మధ్యలో సరిహద్దులలో సమాధానం ఇచ్చేవాడు మన దేవాది దేవుడే అని కూడా మరి చెప్తున్నాడు. అయితే వీళ్ళైతే వెళ్ళి పోరాటం చేస్తున్నారు కాపాడడానికి, సరిహద్దులని కాపాడడానికి, కానీ వీరిని కాపలిగా చూస్తున్నవాడు ఎవడంటే దేవాది దేవుడు. వారి కోసము క్రైస్తవులమైన మనము ప్రతిదినము ప్రార్థన చేస్తాం కదండి. మరి సరిహద్దులని కాపాడు ప్రభా, అలాగే యుద్ధంలో ఉన్న వారికి జయమునివ్వు ప్రభా. మరి నిజం చెప్పాలంటే క్రైస్తవులమైన మనము ఈ యొక్క 2 దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుందండి. ఏ దేశం గెలవాలి, ఏ దేశం ఓడిపోవాలని మనం ఎలా ప్రార్థన చేస్తామని. అందరూ దేవుని బిడ్డలే, అన్ని దేశాలు దేవుని దేశాలే. మరి వేరే వాళ్ళైతే సరే ఏ దేశానికి తగ్గట్టుగా ఆ దేశం అని గెలవడానికి ప్రార్థన చేస్తారేమో, కానీ మనము క్రైస్తవులమైన మనము ఏ దేశానికి న్యాయం చేయగలం, ఏ దేశం కోసం పోరాడతామండి. కానీ అందుకే మనము చేయవలసిన ప్రార్థన ఏంటి తెలుసా? వీళ్ళు గెలవాలి, వాళ్ళు గెలవాలని కాదండి. ఇదేమి క్రికెట్ మ్యాచ్ కాదు, కానీ యుద్ధంలో ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు, పక్కా, అది సహజం. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు యుద్ధాలు జరుగుతాయని చెప్తున్నాడు. అవిటిని మనం ఆపలేము, కానీ ఆ యుద్ధాలలో సమాధానము కలగచేయమని దేవుని కోరుకుందామా? మరి నిజంగా అది నిజమైన ఒక సేవకుడి పని నిజమే. ఆ మిలిటరీలో జాయిన్ అయిన ఆ సైనికుడైతే ఖచ్చితంగా తను ఏ దేశం కోసం పోరాడుతున్నాడో న్యాయంగా మరి గెలవడానికే పోరాడాలి. అవతల దేశం నాశనం అయిపోయినా, నాశనం చేసినా, తన చేతులతో అవతల దేశాన్ని వారిని చంపుతున్నా కూడా తన దేశం గెలవాలని నమ్మకంగా యుద్ధం చేయాలి. కానీ క్రైస్తవులమైన మనము ఈ లోకంలో ఉన్నవారు ఎవరు కూడా పాపంలోకి, నరకంలోకి పోవద్దని మనము పోరాటం చేయాలి. ఆత్మీయ పోరాటంతో పాటు ఆత్మల కోసం పోరాటము మనము చేయవలసిన మార్గం. నిజమైన పోరాటం ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? ఎక్కడో ఉండదండి. నిజం చెప్పాలంటే మనలోనే జరుగుతుంది, మన ద్వారానే జరుగుతుంది. అంటే మనం చేసే ప్రార్థనలు మరి ధూపంలాగా పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనలకి జవాబుగా దూతలు యాక్టివేట్ అవుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతుండగా ఎంతోమంది దీవించబడతారు. అది మనకి తెలియకపోవచ్చు, కానీ మన ద్వారా జరుగుతుందని మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత దేశ సరిహద్దులో కాపాడేవారు ఎవరు అని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు కాపాడుతారు? వాళ్ళు అనుకుంటున్నారు వారు కాపాడుతున్నారు, కానీ వారికే తెలియదు ఏంటంటే వారిని కాపాడుతున్నది, వారి నిమిత్తము ప్రార్థన చేస్తున్నది పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న యేసయ్య అని వారికి కూడా తెలియదండి. అంటే వారి క్రైస్తవులు అయితే తెలుస్తుందేమో, కానీ వీరు అనుకుంటారు ఇక్కడున్న వారు మన దేశానికి యుద్ధం జరుగుతుంది, మరి మన సైన్యం బలమైనది అని అనుకుంటారు, మనమే గెలుస్తామని వీళ్ళు అనుకుంటారు. కానీ
అక్కడ యుద్ధం చేసేవారు చనిపోతున్నారని వారికి తెలియదు. తెలిసి కూడా పట్టించుకోరు. గౌరవాలు ఇస్తారు, పదవులు వాళ్ళకి న్యాయం చేస్తారేమో వాళ్ళ కుటుంబానికి. కానీ నిజం చెప్పాలంటే వారి ఆత్మ పరలోకానికి వెళ్తుందా, నరకానికి వెళ్తుందా కూడా మనకి తెలియట్లేదు. కానీ అదే నిజమైన సైనికుడు, క్రీస్తు సైనికుడు చేసే పోరాటంలో ఎవరు కూడా నశించరు, ఎవరు కూడా మరి అస్తవ్యస్తం అయిపోరు. కానీ అందరికీ సమాధానం ఉంటుంది, అందరికీ విజయం ఉంటుంది. ఇదండి మరి నిజంగా చెప్పాలంటే ఈ సర్వెంట్హుడ్లో ఉన్న లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిగా మనం ధ్యానించాము, ప్రేమ, దయ, దాక్షిణ్యతను కలిగి ఉండాలి. అప్పుడు మనం వారి కోసం నమ్మకంగా ప్రార్థన చేస్తాం. వారు దేవుని పోలికలో ఉన్నారు, మనుషుల చేత మరి మనుషులే కావచ్చు కానీ వారు దేవుని పోలిన వారే అన్నప్పుడు మనం ప్రేమించగలుగుతాం. వారే దుస్థితిలో ఉన్నా కూడా మనం క్షమించగలుగుతాం. మనం క్షమిస్తే దేవుడు క్షమిస్తాడనే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయనుగాక. అయితే ఆ క్వాలిటీస్ని మనం కోరుకుందామా? మధ్యవర్తులుగా ఉంటే సరిపోదండి. ఏదో నీ ద్వారా 4 అద్భుతాలు, 4 సూచక్రియలు జరిగినాయి, నాకు ఈ వరం ఉంది, నా ఆ వరం ఉంది కాబట్టి అది మాత్రమే నేను వాడుకుంటానంటే కాదండి. అన్నిటికంటే గొప్ప వరం ప్రేమించే వరం, అన్నిటికంటే గొప్ప గుణం ప్రేమ అనే గుణం, అన్నిటికంటే గొప్ప లక్షణం ఏంటంటే కరుణా కటాక్షములు. ఆయన కరుణా కటాక్షములను మనం ధరించవలసిన వారం ఉన్నాం. ఆయన ప్రేమని మనం కవచంగా ధరించవలసిన వారం, ఆయన పరిశుద్ధతని మనము వస్త్రముగా మరి పట్టుకొని అంటే వస్త్రముగా ధరించుకునే వారిగా ఉన్నామండి. సో ఆ రీతిగా చొక్కాయి అంటారు కదండి. ఒకసారి ఆలోచన చేద్దామా? మొదటి ఆదాం విషయంలో జరిగిన సత్యం గురించి మనం నేర్చుకుందామా? అక్కడ పాపము చేసిన ఆదాంని అవ్వని ఒట్టిగా పంపించకుండా వారికి జంతువు యొక్క చర్మముతో వారికి చొక్కాయిని మరి నడుము కట్టుకోవడానికి మరి బట్టల వస్త్రములాగా ఇచ్చి పంపించాడంట. అప్పుడు వారిని కప్పింది ఆ బట్టలని మనం అంటాము, కానీ బైబిల్ ప్రకారంగా చూస్తే ఆ రక్తము చిందించబడిన జంతువుని మరి ఏ జంతువునైతే చంపేసి ఉన్నారో ఆ రక్తం అనేది వీరిని కప్పివేసిన, వీరి పాపాలని కప్పివేసినట్టుగా తెలుస్తుంది. అప్పుడు అప్పటి నుండి మొదలయ్యలేదు, కానీ తర్వాత మోసెస్ ధర్మశాస్త్రం తర్వాత కూడా ఏం జరిగిందంటే జంతువుల రక్తము ప్రోక్షణ ద్వారానే మరి పాప విమోచన అనేది జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా యేసు ప్రభువారు తన శరీరం అనే చొక్కాయిని అంటే తన శరీరాన్నే అంటే మొత్తము మరి దున్నబడింది అంతా కూడా ఆ శరీరాన్ని మనము ధరించవలసిన. ఆ మిలిటరీ వాళ్ళు వేసుకునే బట్టలు ఎలాంటివండి? ఒక యూనిఫామ్ లాగా ఉంటుంది. అది వేసుకుంటేనే అది గొప్ప గౌరవం. వారికి మనము క్రీస్తు మన కోసము కార్చిన చిందించిన తన శరీరాన్ని, నలగొట్టబడిన శరీరాన్ని మనము కప్పుకున్నామనే సత్యము, ఆ క్రీస్తుని ధరించుకున్నామనే సత్యము మనలో ఉంటే మనం ఎవరినైనా క్షమించగలం, ఎవరి కోసమైనా ప్రార్థించగలం. అంత మాత్రమే కాదు, మనము తొక్కి పడేయాల్సిన పాప రోత జీవితాన్ని తొక్కివేయగలము. ఆ సత్యము మనల్ని నిత్యము స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే సరిహద్దుల సమాధానం గురించి మనం మాట్లాడుతుంటుండగా రీసెంట్గా మరి ఇంకా యుద్ధము జరుగుతూనే ఉంది. 6 నెలలు దాటిపోయిందంట మరి రష్యాలో, యుక్రెయిన్లో. మనమందరం ప్రార్థన చేస్తున్నాం సమాధానం కోసం. అక్కడ సమాధానము ఎంతోమంది సమాధాన పరచాలని వేరే దేశాలు ఏదేదో చేస్తున్నారు, కానీ ఇప్పటివరకైతే ఆ యుద్ధము చల్లారలేదు. అది జరుగుతూనే ఉంది. కానీ మనమైతే ప్రార్థన చేస్తున్నాం. ఎంతో నష్టం జరుగుతుంది, ఎన్నో భయంకరమైన నష్టాలు జరుగుతున్నాయి. వాటిని మరి పూడ్చువారు ఎవరున్నారు? ఈ దేశానికి ఆ దేశం న్యాయం చేస్తుందా? ఆ దేశానికి ఈ దేశం న్యాయం చేస్తుందా? ఎవరికి న్యాయం చేయలేరు. కానీ ఇవి అంత్యకాలంలో జరుగుతున్న గుర్తులని మాత్రం మనకు తెలుసు. కాబట్టి నమ్మకంగా అడుగుదాం ఆ దేవుణ్ణి, దేవా సరిహద్దులలో విశాలతలు కలుగ చేయడం మాత్రమే కాదు ప్రభా, సరిహద్దులలో సమాధానమును కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ దానికి కావాల్సిన నిజమైన సైనికులు. అవునండి, మన సరిహద్దులు ఇప్పుడు సరిహద్దులు భూమి ఆకాశం అది ఇదని ఉందండి, కానీ ఒక సమయం వస్తుంది ఆకాశం ఉండదు, భూమి ఉండదు, ఏముండదు. ఆ దేవుని సన్నిధి, దేవుని ప్రశాంతతే మరి ఆ విశాలతలోనికి మనం అడుగు పెట్టాలి అంటే ఒకరిమిద్దరం కాదు, ప్రతి లోకంలో పుట్టిన ప్రతి బిడ్డ అడుగు పెట్టాలంటే మనలో నిజ సైనికులు ఆత్మీయ పోరాటం చేయాలి. అలాగే ఆత్మల కోసం పోరాటం చేసి జయించాలి. ప్రార్థనతో ముగించుకుందాం. ప్రభువా, నిజ సైనికుడు ఏ రీతిగా ఉండాలో మాకు నేర్పించిన దేవా, మేము కూడా నిజ సైనికులుగా, నీ సేవకులుగా, నీ సైనికులుగా, నీ రాయబారులుగా వాడబడి ఎంతోమందిని అగ్నికులకి లాగినట్టుగా లాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.